ఓవల్లో జరుగుతున్న చివరి టెస్టులో ఇంగ్లాండ్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ క్రిస్ వోక్స్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. ఆ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో ఫీల్డ్ను వీడాడు. ఇప్పుడు అతడు మళ్లీ బౌలింగ్ చేసే అవకాశం లేదని తెలుస్తుంది. దీంతో ఇప్పటికే గాయం కారణంగా తప్పుకున్న స్టోక్స్ తో పాటు ఇప్పుడు వోక్స్ కూడా తప్పుకుంటే వాళ్ల బౌలింగ్ మరింత బలహీనంగా మారే ప్రమాదం ఉంది. కాగా మొదటి రోజు చివర్లో వోక్స్ మిడ్ ఆఫ్ నుండి బౌండరీకి వెళ్లే బంతిని ఆపబోయాడు. అయితే బంతి రోప్ ను తగిలే క్రమంలో తనను తాను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా అతని ఎడమ చేయి తడిగా ఉన్న అవుట్ ఫీల్డ్ పై జారిపోయినట్లు కనిపించింది. దీంతో తన ఎడమ భుజంను పిచ్ తో బలంగా తాకడంతో ఆ భుజం డిస్లొకేట్ అయినట్లు కనిపించింది. ఇక ఈ గాయంతో వెంటనే వోక్స్ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లిపోయాడు. ఆ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఫిజియో వెంటనే స్కాన్స్ కి పంపించారు. ఇక వోక్స్ గాయం గురించి ఆ జట్టు బౌలర్ మాట్లాడుతూ, నాకు దాని గురించి పెద్దగా తెలియదు, కానీ వోక్స్ ఎక్కువగా బాధపడుతున్నట్లు తెలుస్తుంది. అలా ఎవరైనా గాయపడితే ఖచ్చితంగా తిరిగి ఆడటం కష్టమే. ఒకవేళ వోక్స్ ఆడకపోతే నేను బ్యాటింగ్ బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని గస్ ఆట్కిన్సన్ చెప్పుకొచ్చాడు. దీంతో వోక్స్ మళ్లీ బౌలింగ్ చేసే అవకాశం లేదని తెలుస్తుంది. ఇక వోక్స్ మొదటి రోజు 14 ఓవర్లు బౌలింగ్ చేసి 46 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.